Hello friends, welcome back to Angla Samhita YouTube channel. ఈ వీడియోలో మనం ప్రొనౌన్ కేస్ గురించి నేర్చుకుందాం. అసలు ప్రొనౌన్ కేస్ అంటే ఏంటి? ప్రొనౌన్స్ సంబంధించి ఆల్రెడీ రిలేటివ్ ప్రొనౌన్స్ అలాగే పర్సనల్ ప్రొనౌన్స్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ప్లీజ్ యాక్సెస్ దోస్ వీడియోస్. ఇక్కడ మనం కేస్ గురించి నేర్చుకుందాం. ప్రొనౌన్ కేస్ అంటే ఒక ప్రొనౌన్ని మనం సబ్జెక్ట్గా వాడామా లేదా ఆబ్జెక్ట్గా వాడామా లేదా పొజిషన్ అంటే బిలాంగింగ్నెస్ సూచించడానికి వాడామా, ఆ విధంగా మూడు కేసులు అనేవి ఉంటాయి. ఓల్డ్ ఇంగ్లీష్లో అక్యూజేటివ్ కేస్, నామినేటివ్ కేస్, జెనిటివ్ కేస్ అనేటువంటివి ఉన్నాయి. వాటిని మోడర్న్ ఇంగ్లీష్లో అంతగా వాడటం లేదు కాబట్టి ఈ మూడింటి మీద మనం ఫోకస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూడడం వల్ల అసలు ఈ కేస్ అంటే ఏంటి, కేస్ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఏంటి అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మై డాడ్ అండ్ ఐ వాక్ టు ద హౌస్. ఈ సెంటెన్స్ తప్పుగా ఉంది. ఇక్కడ కేస్ మిస్టేక్ ఉంది. ఏంటి అంటే మై డాడ్ అండ్ ఐ అనేటువంటివి సబ్జెక్ట్స్, వాక్డ్ వర్బ్, మై డాడ్ అండ్ ఐ వాక్డ్ టు ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడ హౌస్కి వెళ్ళాం. ఎవరి హౌస్? దే హౌస్. దే హౌస్ అంటే మీనింగ్ లేదు, దేర్ హౌస్ అనాలి. కాబట్టి ఇక్కడ ఇది దే అనేటువంటిది సబ్జెక్ట్ కేసులో ఉంది. ఇక్కడ ఉండాల్సింది పొసెషన్ కాబట్టి ఈ హౌస్ ఎవరిదని మనం సూచించాలి. కాబట్టి పొసెషన్ కేసు అనేటువంటి దేర్ హౌస్ అని వాడితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. మై డాడ్ అండ్ ఐ వాక్డ్ టు దేర్ హౌస్. సో ఈ దే అనేటువంటి సబ్జెక్ట్ కేసు నుంచి మనం దేర్, ఈ హౌస్ ఎవరిదో బిలాంగ్నెస్ చూపించాం కాబట్టి, అంటే పొసెషన్ చూపించాం కాబట్టి అది పొసెసివ్ కేస్, దేర్ హౌస్. సో ఒకసారి రివ్యూ చేద్దాం. మొత్తం మూడు కేసెస్ ఉండే ప్రొనౌన్స్కి: సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అండ్ పొసెసివ్ కేస్. సబ్జెక్టివ్ కేసెస్ అంటే ప్రొనౌన్స్ని మనం సబ్జెక్ట్స్గా వాడతాం, అంటే ఒక వాక్యానికి కర్తగా వాడతాం. ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఒక పనికి లేదా ఒక ప్రపోజిషన్కి కర్మగా దాని యొక్క ఫలితాన్ని పొందేదానిగా వాడతాం. దట్ ఈజ్ ఆబ్జెక్ట్గా వాడతాం, అందువలన అది ఆబ్జెక్టివ్ కేస్ అవుతుంది. పొసెసివ్ కేస్ అంటే మనం ఓనర్షిప్ని, బిలాంగింగ్నెస్ని సూచిస్తాం, అది పొసెసివ్ కేస్ అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్లో దేర్ హౌస్ అని మనం ఈ దేర్ అనేటువంటిది ఆ హౌస్ ఎవరిదో ఓనర్షిప్ మనం చూపించాం, వాళ్ళది అని, దేర్ అని, అది పొసెసివ్ కేస్ అవుతుంది. ఆబ్జెక్టివ్ కేసులో హిమ్, హెర్ అని వస్తుంది. సబ్జెక్ట్ కేసులో షీ, హీ అని వస్తుంది. ఇంకా కొంచెం లెట్ us dig deeper with some examples and we can understand better about pronouns case. Pronouns like I, you, he, she, it, we, they, who ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్స్గా వాడతాం. సో అందువల్ల ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ కాబట్టి ఇవన్నీ సబ్జెక్ట్ కేసులో ఉన్నట్లే. I am going to buy new glasses. He started at his reflection. They are my preferred pronouns. ఇక్కడ ఒక పని యొక్క ఫలితాన్ని పొందేది ఆబ్జెక్ట్, కర్మ కాబట్టి మీ, యూ, హిమ్, హెర్, ఇట్, అస్, దెమ్, హూమ్ ఇవన్నీ కూడా ఒక పనికి ఆబ్జెక్ట్స్గా ఉంటాయి. రీజా గేవ్ ద గిఫ్ట్ టు మీ. ఎవరికి ఇచ్చింది ఈ గిఫ్ట్ని? రిసీవ్ చేసుకున్నది ఎవరు? మీ, అది ఆబ్జెక్టివ్ కేస్. హిజ్ మదర్ హెల్ప్డ్ హిమ్ లెర్న్ హౌ టు వాక్. మదర్ హెల్ప్డ్ హిమ్, హిమ్ అనేటువంటిది ఈ హెల్ప్డ్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు? హిమ్, ఇది ఆబ్జెక్టివ్ కేసు. మనం చూస్తే యూని సబ్జెక్ట్గా వాడచ్చు, యూని ఆబ్జెక్టివ్గా వాడచ్చు. ఐ సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ మీ అవుతుంది, కానీ యూకి మాత్రం సబ్జెక్టు ఆబ్జెక్టు. అదే యూకి సింగులర్ కూడా యూ, ప్లూరల్ కూడా యూ. ఇంకా పొసెసివ్ కేసు గురించి తెలుసుకుందాం. అసలు పొసెస్ అంటే ఏంటి? కలిగి ఉండటం. అందువల్ల బిలాంగింగ్నెస్ని, యాజమాన్యతని, ఓనర్షిప్ని సూచించేవి పొసెసివ్ కేస్. మైన్ అంటే మైన్, నాది అనే అర్థంలో, నా యొక్క అనే అర్థంలో. యువర్ అలాగే యువర్స్ అని. హిజ్, హెర్, హెర్స్, ఇట్స్, ఆర్స్, ఆర్, దేర్, దేర్స్ అండ్ హూస్ ఇవన్నీ కూడా ఓనర్షిప్ని సూచిస్తాయి. ఇవన్నీ కూడా పొసెసివ్ కేసులో ఉన్నటువంటి ప్రొనౌన్స్. ద బెలూన్ ఈజ్ హెర్స్. ద బెలూన్ ఈజ్ హెర్స్, ఆమెది. రేచల్ లవ్డ్ హెర్ న్యూ హ్యాట్. రేచల్ లవ్డ్ హెర్ న్యూ హ్యాట్. అసలు ఎందుకు ప్రొనౌన్కి కేస్ ఇంపార్టెంట్? గ్రామర్లో కేస్ మిస్టేక్స్ ఎందుకు జరుగుతాయి అంటే, ప్రొనౌన్స్ సరైన కేసులో ఉంటే మనకి
క్లారిటీ అనేది వస్తుంది. వెన్ వీ యూజ్ ద కరెక్ట్ ప్రొనౌన్ కేస్ అవర్ రైటింగ్ బికమ్స్ క్లియర్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. సెకండ్, గ్రామటికల్గా యాక్యురసీ వస్తుంది. యూజింగ్ ద రైట్ ప్రొనౌన్ కేస్ షోస్ దట్ వీ నో అండ్ ఫాలో గ్రామర్ రూల్స్. సో ఈ విధంగా మనం ప్రొనౌన్ కేస్ గురించి తెలుసుకొని సరిగ్గా వాడినట్లయితే మన ఇంగ్లీష్ స్టాండర్డైజ్ అయ్యి మన ఇంగ్లీష్ రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మనం చెప్పదలుచుకున్న విషయాన్ని అవతల వ్యక్తికి రిసీవర్కి సరైన విధంగా మనం సెండ్ చేయగలుగుతాం. యూజింగ్ ద ప్రాపర్ ప్రొనౌన్ కేస్ హెల్ప్స్ us ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ ఇన్ an accurate manner. ఒక చిన్న క్విజ్ చేద్దాం. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ఐడెంటిఫై ద ప్రొనౌన్స్ అండ్ దేర్ ప్రొనౌన్ కేస్. ఈ సెంటెన్స్లో ఒకటి ప్రొనౌన్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే ప్రొనౌన్ కేస్ ఏంటో అది ఏ కేసులో, సబ్జెక్టివ్ కేసులో ఉందా, ఆబ్జెక్టివ్ కేసులో ఉందా, లేదా పొసెసివ్ కేసులో ఉందా మనం ఐడెంటిఫై చేద్దాం. టోటల్ 5 సెంటెన్సెస్ ఉన్నాయి. షీ గేవ్ మీ అ ప్రెజెంట్. హూస్ డ్రమ్ ఈస్ దిస్? వీ వెంట్ టు ద పార్క్. ద ఎల్లో డక్ వాగ్డ్ ఇట్స్ టైల్. ఐఎమ్ గోయింగ్ టు ద స్టోర్. ఇక్కడ చూద్దాం ఆన్సర్స్. షీ సబ్జెక్ట్, అలాగే షీ గేవ్ మీ ఎ ప్రజెంట్ ఇది ఆబ్జెక్ట్, మీ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. ఇది హూస్ డ్రమ్ ఈస్ దిస్, ఈ డ్రమ్ ఎవరిది అని అడుగుతున్నాం, ఓనర్షిప్ అడుగుతున్నాం కాబట్టి ఇది పొసెసివ్ కేసులో ఉంది. వి అనేటువంటిది సబ్జెక్ట్, వీ వెంట్ టు ద పార్క్, సో ఇది సబ్జెక్టివ్ కేసులో ఉంది. ద ఎల్లో డక్ వాగ్డ్ ఇట్స్ టైల్, ఈ పని చేసింది ఎల్లో డక్ కాబట్టి ద ఎల్లో డక్ వాగ్డ్ ఇట్స్ టైల్. సో ఎల్లో డక్ ఏం చేసింది, ఇక్కడ మనకు కావాల్సింది ప్రొనౌన్ కాబట్టి ప్రొనౌన్ ఇక్కడ ఇట్స్ టైల్ పొసెషన్ చూపిస్తుంది కాబట్టి ఇది పొసెసివ్ కేసులో ఉంది. ఐఆమ్, ఇది ఐ సబ్జెక్ట్ ఇక్కడ, కానీ ఐఆమ్ గోయింగ్ టు ద స్టోర్ ఇక్కడ సబ్జెక్టివ్ కేసులో ఉంది. ఐఆమ్ గోయింగ్ టు ద స్టోర్, ఐ అంటుంది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, మీకు కేస్ గురించి సరిగ్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రొనౌన్ కేస్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా సరిగ్గా వాడడం వల్ల మన ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సెమిత యూట్యూబ్ ఛానల్.